అధ్యాయము 18-22 వరకు చదువుకుందాం. తుయతైరులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. అగ్నిజ్వాలల వంటి కన్నులు, అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహవాసమును నేనెరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనవి. మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నదని, ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెల్ అను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వం చేయుటకు, విగ్రహములను బలిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనస్సు పొందనొల్లక, ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనస్సు పొందితినే గాని వారి బహు శ్రమపాలు చేతును. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మొదటిగా నాకు అవకాశం ఇచ్చినటువంటి ఈశ్వరి అధ్యక్షుల వారికి, కమిటీ మెంబర్స్కి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే యేసయ్యకి మహిమ కలిగిన గాక. ఈ సమయంలో కూడి వచ్చిన మీ అందరికీ యేసయ్య అతి శ్రేష్టమైన నామములో మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. చాలా సంతోషము. గత కొద్ది రోజుల నుండి మనము ప్రకటన గ్రంథాన్ని ధ్యానిస్తున్నాము. దేవుడు ప్రకటన గ్రంథాన్ని నేర్చుకోవడానికి మనకు కృప ఇచ్చున్నాడు, తెలివినిచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు. అందుని బట్టి నేను ప్రభుని ఎంతో స్తుతిస్తున్నాను. ఈరోజు సంఘం యొక్క వివరణలోకి మనం వచ్చేసాము. ఈరోజు తుయతైరా సంఘం యొక్క వివరణ, లేదంటే తుయతైరా సంఘము నుండి కొన్ని పాఠాలు మనము నేర్చుకుందాం. ఈ యొక్క తుయతైరా సంఘము యొక్క వివరణ ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 18 నుండి 29 వచనాల వరకు వ్రాయబడినది. అయితే ఇది ఒక సుదీర్ఘమైన వచనాలతో కూడిన లేఖ. మిగతా సంఘాలతో పోలిస్తే ఏ సంఘానికి కూడా ఇంత పెద్ద ఉత్తరం రాయలేదు. వాస్తవంగా ఈ సంఘము మిగతా సంఘాలతో పోల్చినప్పుడు కూడా చిన్న సంఘంగా ఉందని చరిత్రలో మనం చూస్తాం. చిన్న సంఘమే కానీ దేవుడు రాసిన ఉత్తరం మాత్రం చాలా పెద్దది. నేటి దినాన ఇందులో ఈ సంఘములో శ్రేష్టమైన విషయాలు మనము ధ్యానం చేయడం ద్వారా మనం కూడా శ్రేష్టమైన పాఠాలు నేర్చుకొని, ప్రభు ఏ రీతిగా మనల్ని సిద్ధపడమంటున్నాడో, ప్రభు ఏ రీతిగా మనల్ని జీవించమంటున్నాడో, ప్రభు ఏ రీతిగా మనలను ఎత్తబడే సమూహంలో ఉన్నట్లుగా మనల్ని మనం ఆయుధపరుచుకుంటూ సిద్ధపడుతూ ఆయన రాకడను అపేక్షించే వారిగా మన సిద్ధపాటు ఎలా ఉండాలో ప్రభువు ఈ యొక్క తుయతైరా సంఘానికి రాసిన ఉత్తరం ద్వారా నేటి దినాన మనతో కూడా మాట్లాడుతున్నాడు అని మనం గ్రహించాలి. చూద్దాం రండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 18 నుంచి 29 వరకు, కానీ లాంగ్ అవుతుందని నేను 22 వరకు ఇచ్చాను. కానీ మ్యాక్సిమం మనకి ఇచ్చిన సమయంలో ఎంతవరకు మనం నేర్చుకోగలమో అంతవరకు మనం నేర్చుకుందాం. తుయతైరాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయుము. అగ్ని జ్వాలల వంటి కన్నులను, అపరంజిన పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేమనగా. గమనించండి, ఈ యొక్క తుయతైరా సంఘము వాస్తవంగా ఈ యొక్క సంఘాన్ని ఎవరు స్థాపించారో అంత పూర్తిగా వివరాలు అంత స్పష్టంగా లేవు. కానీ అయితే చాలా మంది చరిత్రకారుల అభిప్రాయం ఏంటంటే, బైబిల్ పండితుల అభిప్రాయం ఏమిటంటారంటే, తుయతైరా అనగానే మనకు అపస్తుల కార్యముల పుస్తకంలో లూదియా గుర్తొస్తుంది. ఒకసారి చూద్దాము. అపస్తుల కార్యములు 16వ అధ్యాయము 11 చూస్తాను చూడండి. కాబట్టి నేను త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్రకేకను మరునాడు నెపోలికిని అక్కడి నుండి ఫిలిప్పికిని వచ్చి తిని మాసిదోనియా దేశములో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణమును రోమియుల ప్రవాస స్థానమునకై ఉన్నది. మేము కొన్ని దినములు
ఆ పట్టణంలో ఉంటిమి. విశ్రాంతి దినము గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కుడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియ అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. చూడండి, తుయతైర అనగానే లూదియా గుర్తొస్తుంది మనకు. లూదియా గుర్తొస్తుంది. పౌలు గారు వాక్యం చెప్పినప్పుడు ఆమె యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచింది. ఆమె కుటుంబం అంతా కూడా యేసుక్రీస్తులో బాప్తిజం పొందారు. ఆమె పౌలు గారితో ఉన్నటువంటి సహచరుడిని తన ఇంటికి తీసుకెళ్ళడానికి, నేను క్రీస్తునందు విశ్వాసం ఉంచితినని మీరు నమ్మినట్లయితే మీరు మా ఇంటికి రండి అని వాళ్ళను ఆమె ఇంటికి తీసుకెళ్ళి ఆతిథ్యం ఇచ్చినట్టు కూడా మనం చూస్తాం. వాస్తవంగా ఈ యొక్క లూదియా ఎవరంటే తుయతైర పట్టణస్థురాలుగా మనం చూస్తాం. ఈమె మొట్టమొదట ఐరోపా ఖండంలో సువార్త ప్రకటించినట్లు మనం చూస్తాం. ఈ యొక్క సంఘము ఈ లూదియా ద్వారా స్థాపించబడింది అని కొంతమంది చెప్తూ ఉంటారు. అయితే ఆమె ఐరోపా ఖండానికి వెలుగుగా, ఐరోపా ఖండాన్ని వెలిగించిన ఒక జ్వాలగా లూదియాని మనం చూస్తాము. లూదియా అనే పేరుగా అర్థము దివిటి. ఆమె పేరుకు తగినట్టుగానే ఈ యొక్క లూదియా ఒక దివిటీగా, వెలుగుగా, సువార్త అనే వెలుగును ఆమె విస్తరింపజేసింది. ఆమె ద్వారా ఈ యొక్క తుయతైర సంఘం స్థాపించబడినట్లు మనం చూస్తాము. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయము 11-15 వరకు ఈ వివరాలన్నీ మీరు తర్వాత చదవవలసిందిగా మనవి చేస్తున్నాను. అయితే ఈ యొక్క లూదియా ఊదా రంగు వర్తకురాలుగా చూస్తాం. ఊదా రంగు అమ్మే వాళ్ళంటే ఆ రోజుల్లో చాలా ధనికులు. దేవుడు చూడండి, నేను చాలా సార్లు చెప్తుంటాను. ఎప్పుడు కూడా ఆయన దగ్గరికి వచ్చిన వారిని, అందుబాటులో ఉన్న వారిని, ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా దేవుడు వాడుకుంటాడు. దేవుడు మన సామర్థ్యం గాని, మన శక్తి గాని, మన బలం గాని, మన గొప్పతనం గాని, మన పేరు ప్రఖ్యాతులు గాని, లేదంటే మన తెలివి, జ్ఞానాన్ని బట్టి ఇవన్నీ దేవునికి అవసరం లేదు. ఆయనకి అందుబాటులో లేదా అనేది మాత్రమే దేవుడు చూస్తాడని ఈ యొక్క లూదియా గురించి మనం మాట్లాడుతున్నప్పుడు నేర్చుకోవచ్చు. చూడండి, యెషయా అంటాడు, ఏమంటాడంటే, ప్రభువా నేను ఉన్నాను నన్ను పంపు అన్న యెషయా లాగా ఉండాలంట మన అవైలబిలిటీ. మాట్లాడు ప్రభువా నీ దాసుడు ఆలకించుచున్నాడు అని ఆ దినాన షిలోహు మందిరములో సమూయేలు పలికినట్లుగా మనం కూడా దేవునికి అందుబాటులో ఉన్నప్పుడు దేవుడు వాడుకుంటాడు. 1 అవైలబిలిటీ, 2 హ్యూమిలిటీ, 3 ప్యూరిటీ. అంటే ప్రభు అంటాడు, ఏమంటాడు తెలుసా? ఎవరు నా మాటిని వణుకుతారో వారిని నేను దృష్టిస్తాను అంటాడు. అంటే వినయము, విధేయత, పవిత్రత ఈ 3 లూదియాలో ఉన్నాయి అని మనము చరిత్రలో చూస్తాం. అయితే ఈ లూదియా అక్కడ సంఘము స్థాపించడానికి దేవుడు వాడుకున్నాడు అని కూడా మనం చరిత్రలో చూస్తాం. ఇక్కడ చూడండి, అగ్ని జ్వాలల వంటి కనులను అపరంజిన పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేమనగా. చూడండి, అంటే ఇవన్నీ మనము ఇంతకుముందు నేను చెప్పి ఉన్నాను. ఆయన కోపం వల్ల, దేవుని కోపం వల్ల పాపుల మీదనే, అంటే ఆయన పాపులను ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. పాపులను ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు. అపరంజి అంటే న్యాయానికి, నీతి న్యాయానికి గుర్తుగా ఉంటుంది. ఇత్తడి గంగాళం, కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాలి. ఇవన్నీ కూడా నేను గతంలో చెప్పుకున్నాను. అయితే ఇక్కడ చూడండి, 19 చూడండి. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. 5 విషయాలు చెప్పాడు ఇక్కడ. నీ క్రియలు, నీ ప్రేమ, నీ విశ్వాసం, నీ పరిచర్య, నీ సహనము. ఇంకొక మాట అంటున్నాడు, నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనని నేను ఎరుగుదును. ఒక క్రైస్తవుడిగా, సంఘంలో చేర్చబడిన వ్యక్తిగా, ఇప్పుడు సంఘములో ఉన్న మనము యేసుక్రీస్తు అన్న సంఘము ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ఇది. తన రక్తం ద్వారా ముద్రించబడిన సంఘం. ఇంకో మాట చెప్పాలంటే వధువు సంఘం. ఆ సంఘములో అవయవాలుగా ఉన్నాం కదా మనము. ఆ అవయవాలు వాటి స్థానంలో ఉండి వాటికి అప్పగించిన పనిని మాత్రమే నెరవేర్చేలా ఉండాలి. అంటే
చెయ్యి పని చెయ్యి, కాలు పని కాలు, చెవి పని చెవి, నోరు పని నోరు చేయాలి. ఒకదాని పని మరొకటి చేయకూడదు. దేవుడు వేటి స్థానాలలో అవయవాలను ఉంచాడో అవి ఆ స్థానంలో ఉండి పనిచేయాలి. దేవుడు కూడా మనకు ఏ స్థానం అయితే ఇచ్చాడో ఆ స్థానంలో ఉండి నమ్మకంగా పనిచేయాలి. అంతేగాని మనకిచ్చిన స్థానాన్ని మార్చుకోకూడదు. చూడండి, దేవుడు మనకు ఏది ఇచ్చాడో అదే మనకు క్షేమం. దేవుడు ఇవ్వని దాని కొరకు, దేవుడు మనకు ఇది వద్దు అన్న దాని కొరకు ఆరాట పడవద్దు, పోరాటం కూడా చేయొద్దు. నీవు ఎక్కడ ఉండాలో దేవునికి తెలిసినప్పుడు నిన్ను నన్ను దేవుడు అక్కడే ఉంచుతాడు. గిద్యోనుతో అంటాడు దేవుడు ఏమని తెలుసా? గిద్యోను అంటాడు ఏమని? తనతో ఉన్న 300 మంది యుద్ధానికి వెళ్తున్నప్పుడు అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, ఎవరి స్థానంలో వారు నిలిచి, ఎంత మంచి మాట చూడండి. నీ స్థానంలో నీవు నిలిచినప్పుడే నీకు మెప్పు, ఘనత వస్తుంది. అంతేగాని ప్రభువు మనల్ని రక్షించాడు కాబట్టి మనుషుల ఘనత, మెప్పు మనం ఆశించకూడదని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. పౌలు గారు అంటాడు, నేను అప్పుల్లో గుంపు, నేను పేతురు గుంపు, నేను పౌలు గుంపు అని. అంటే కొరింథీ సంఘంలో చూస్తాము. కొరింథీ సంఘం మొక్కలైనప్పుడు పౌలు గారు అంటాడు, పౌలు మీ కొరకు సిలువేయబడ్డా? ఈ దినాన ఈ దినాన ఎవరి కొరకు? సంఘములో మన మెప్పు, మన ఘనత కోసం కూడా, మనుషుల ఘనత కోసం కూడా సంఘంలో చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఈ విషయాలు చూడండి, ఈ 5 విషయాలు మెచ్చుకుంటున్నాడు. దేవుడు మెచ్చుకుంటున్నాడు. అది నా పాయింట్. మనుషుల మెప్పు కాదు, దేవుడు మెచ్చుకుంటున్నాడు. నీ కడపటి క్రియలు ఎక్కువైనాయని నేను అడుగుదును అంటున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, 20వ వచనం. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజెబెలు స్త్రీని నువ్వు విడిపించుచున్నావు. జారత్వం చేయుటకును, విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. చూడండి, ఎవరి యెజెబెలు? ఈమె ప్రస్తావన ఎక్కడ ప్రారంభమైంది? ఈమె ప్రవక్త అని చెప్పుకోవడానికి కారణం ఏంటి? అసలు ఈమె ఎవరు? సంఘము ఈమెను ఎందుకు ఉండనిచ్చింది? చూడండి, ఈ యొక్క యెజెబెలు ఉండనిచ్చిన స్త్రీ అంటే మోసపరిచే స్త్రీగా ఉంది. తన ప్రవక్తనని చెప్పుకుంటున్న స్త్రీ ఈ సంఘంలో క్రొత్త బోధ, అంటే అదే యెజెబెలు బోధ. యెజెబెలు ఆత్మతో బోధించబడుతుంది. ఏమన్నా తెలుసా? హలో, జారత్వం చేయొచ్చు, మీరు తప్పులేదు. విగ్రహములను బలి అర్పించిన తినొచ్చు, ఏమీ ఇబ్బంది లేదు అని చెబుతుందంట. తప్పుడు బోధ బోధిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఈ యొక్క స్త్రీని ఎందుకు ఉండనిచ్చావు నువ్వు అని సంఘాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. 21, మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితును గాని అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనస్సు పొందనలదు. చూడండి, మారు మనస్సు పొందనలదు. మారు మనస్సు పొందమని ప్రభువు అవకాశం ఇచ్చాడంట. జారత్వం విడిచిపెట్టమని ప్రభు అవకాశం ఇచ్చాడంట. కానీ ఈ సంఘం అంట సస్యమేర అన్నదంట. ఈరోజు ప్రభు మనల్ని చూసి తప్పిదాలు ఎత్తిపడుతున్నప్పుడు, సమయం ఇస్తున్నప్పుడు, మారు మనస్సు పొందమని చెప్తున్నప్పుడు దేవుని వాక్యంలో రాయబడి ఉంటుంది కదా, అతిక్రమంలో దాచక ఒప్పుకొని విడిచిపెడితే, అర్థమవుతుందా? ప్రభు ఇచ్చిన సమయంలో నీవు నేను కనికరం పొందుకుంటాం. తర్వాత 22 చూడండి, అక్కడ ఇదిగో నేను దానిని మంచం పట్టించి దానితో కూడా విభచరించు వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహు శ్రమల పాలు చేస్తున్నాను. ఇక్కడ తప్పులు చూడండి, దాని మంచం పట్టించి మారు మనసు పొందితే సరి. ఎవరైతే తప్పుడు బోధ విన్నారో, జారత్వము వాడుక చేసుకున్నారో, విగ్రహాలకు అర్పించిన దానిని లేదా విగ్రహాలకు అర్పించిన నైవేద్యమును స్వీకరిస్తున్నారో, ఎవరైతే మార్గము మళ్లించబడి మోసపరచబడ్డాడో ఈ దినాన వారిని సరిచేస్తూ, గద్దిస్తూ మారు మనసు పొందమని చెప్తున్నాడు దేవుడు. ఇదిగో నీవు మారు మనసు పొందితే సరి, లేకపోతే నిన్ను మంచము పట్టిస్తాను. చూడండి, ఇక్కడ బహు శ్రమల పాలు చేతును అంటున్నాడు. ఆ తర్వాత 23,
దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీయు తెలుసుకును. మరియు మీలో ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చెదను. చూడండి, ఎవరైతే తన క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాను అంటున్నాడు. అయితే తుయితైరాలో కడపటి వారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపగా సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకొనుచుందురో నేను చెప్పుచున్నది ఏమనగా మీ పైన మరి ఏ భారము పెట్టను. ఎవరైతే ఆ బోధన తిరస్కరిస్తారో, సాతాను యొక్క గూఢమైన సంగతులను చెవియొగ్గక మాకు అవసరం లేదంటారో వారి మీద నేను ఏ భారము పెట్టను అని ప్రభు అంటున్నాడు. ఆ తర్వాత 25, నేను వచ్చే వరకు మీరు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకునడి. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చెదను. అతడు ఇనుప దండముతో వారిని ఏలును. వారు కొమ్మరవాని పాత్రల వలె పగలగొట్టబడుదురు. మరియు ఆ వే అతనికి వేకువ చుక్కను ఇచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. చూడండి, ఈ సంఘానికి దేవుడు రాసిన ఈ యొక్క 12 వచనాల ఉత్తరం. ఈ సంఘము క్రీస్తు శకము 606 నుండి క్రీస్తు శకము 1520 వరకు చరిత్రలో ఉన్నది. ఈ యొక్క తుయితైర సంఘము చరిత్రలో ఈ విధంగా ఉందని మనం చూస్తాం. ఇది ఒక పారిశ్రామిక పట్టణంగా ఈ యొక్క తుయితైర సంఘములో ఆ యొక్క ఊరిలో చేతి పనులు, నేత పనులు, చర్మకారులు అంటే మట్టి పాత్రలు చేసుకునే వాళ్ళు ఉండేటట్టుగా మనం చూస్తాము. ఇక్కడ బానిస వ్యాపారం కూడా విరివిగా జరిగేదంట. అలాగే ఓదారంగు వ్యాపారం కూడా జరిగేదిగా ఇది ఒక పరిశ్రమగా కూడా మనం చూస్తాం. అయితే ప్రభు చెప్పిన సంగతులను బట్టి ఈ యొక్క సంఘాన్ని దుర్నీతితో నిండిన సంఘం అని చెప్పబడింది. ఇది సాంప్రదాయాలతో నిండబడిన సంఘము. రోమా ప్రభుత్వము రోమా ప్రభుత్వ ప్రభావము ఈ సంఘం మీద ఎక్కువగా ఉంది అని కూడా మనం చరిత్రలో చూస్తాము. ఇక్కడ ఏమని రాయబడిందంటే, అగ్నిజ్వాలల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా, అంటే ఎర్రని కన్నులు ఉన్నాయి ఆయన. పరిశుద్ధ ఆగ్రహానికి గుర్తుగా ఉన్నాయి ఆ కన్నులు. ఆయన కన్నులు జాలి కలిగిన కన్నులు కదా. కాపరి లేని గొర్రెలలాగా, అంటే చెదిరి ఉన్న మనలను చూసి ఆయన కన్నులు కనికరంతో కదిలిపోయినాయి. ఆ రోజు మొదటిగా మనల్ని ప్రేమించాడు ఆయన. ఇప్పుడు ఆ కన్నులు ఎర్రగా ఉన్నాయంట. కోపంతో ఉన్న కళ్ళే కదా ఎర్రగా ఉంటాయి. ఇంత వాక్యము సమృద్ధిగా ఉన్న ఈ రోజుల్లో వాక్యానికి మనం స్పందించాలని ప్రభు పెట్టి నేను మనవి చేస్తున్నాను. వాక్యానికి స్పందించకపోతే, లోబడికిపోతే దేవుని కోపం రాదా? దేవుడు ఎందుకు ఇంకా ఆలస్యం చేస్తున్నాడు? నీవు నేను నశించిపోకుండా అంతటా అందరూ మారుమనసు పొందమని తండ్రి యొక్క ఇష్టం. ఏ ఒక్క వ్యక్తి కూడా నశించిపోవట దేవునికి ఇష్టం లేదు. యెహెజ్కేలు గ్రంథంలో రాస్తుంటాడు, దుష్టుడు తన దుర్మార్గతలో నాశనం అవ్వడం నాకు ఇష్టమా? దుష్టుడు నాశనం అవ్వడం నాకు ఇష్టం లేదు. వారు తన పాపము నుండి, తన దుష్టత్వం నుండి మళ్ళుకొనుట నాకు ఇష్టం అంటున్నాడు. ఎందుకంటే ఆ దుష్టుని కొరకు కూడా ప్రభు తన అమూల్యమైన రక్తము కార్చాడనే విషయం ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. రాబో ఉగ్రత, శిక్ష, తీర్పు నుండి తప్పించబడాలన్నదే దేవుని యొక్క ఉద్దేశము. మారు మనసు పొందాలి. బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి అంటున్నాడు ప్రభు. నువ్వు ఇంకా మారు మనసు పొందాలి. నీకు రక్షణ లేదా? నీకు ఇంకా సమయం కావాలా? వాయిదాలు వేసుకుంటూ వెళ్తున్నావా? మరి దేవుని కోపం రాదా? అగ్ని జ్వాలల వంటి కన్నులు, కోపం వస్తుంది ఆయనకి. ఆయనకి కోపం వస్తే తట్టుకోగలమా? ఆయనకి కోపం వస్తే నిలవగలమా? ఈ తుయితైర సంఘాన్ని చూశాడు దేవుడు. యెజబెల్ అన్న స్త్రీని ఉండనిచ్చావు నువ్వు అంటున్నాడు. తన దాసులకు తప్పుడు బోధలు బోధిస్తున్న ప్రవక్తను ఉండనిచ్చావు. దేవుని కోపం వచ్చిందండి. నీ జీవితంలో, నా జీవితంలో తెలుసుకోవాల్సింది ఏంటంటే తెలుసా? రక్షణ మారు మనసు పొందిన నీవు, విశ్వాసగా సాగుతున్న నీవు
క్రైస్తవుడిగా చలామణి అవుతున్న నీవు, యేసుక్రీస్తు రక్తం ద్వారా ముద్రించబడిన నీవు యెజబెలును ఉండనిస్తున్నావా? ఏంటి ఈ యెజబెలు అంటే? లోక ఆచారాలు, లోక పద్ధతులు, లోక పోకడలు, సాంప్రదాయాలు, మర్యాదలు క్రైస్తవుడిగా జీవిస్తూ లోకంలో బ్రతుకుతావా? ఇక్కడ ఒక అడుగు, అక్కడ ఒక అడుగు. ప్రార్థించినట్టే ప్రార్థన, మళ్ళీ లోకంలో. లోకంలో ఉన్న సిద్ధాంతాలు, లోకంలో ఉన్నటువంటి అన్నీ కూడా. ఇది వేషధారణ కాదా? ఇదే యెజబెలును ఉండనిచ్చేవు. అయ్యా పెళ్లి కొరకు ప్రార్థన చేయండి అయ్యా పాస్టర్ గారు అంటారు. మళ్ళీ సిద్ధాంతాలు, మంచి రోజులు. గృహప్రవేశం అయ్యా రండి అంటారు. అక్కడ పాలు పొంగించే కార్యక్రమాలు ఇంకొకటి, ఇంకొకటి. ఇదే యెజబెలును ఉండనిస్తున్నామంటే. పేరు పెట్టమంటారు కొంతమంది. కానీ ఇదే అక్షరంతో పెట్టండి. ఇదే నక్షత్రం, ఇదే గడి. రకరకాలు, రకరకాలు. ఇదే యెజబెలును ఉండనిచ్చడం అంటే. ఆదివారం క్రైస్తవుల్లాగా బ్రతుకుతూ, లోకంలో లోకానుసారంగా బ్రతుకుతూ, లోకం యొక్క అన్యుల ఆచారాలు ఆ ప్రకారం జీవిస్తూ, ఈ లోక మర్యాదలను వంట పట్టించుకోవడం అనేది యెజబెలును ఉండనిచ్చినట్టే. జాగ్రత్త. వేషధారిగా ఉంటే దేవుని కోపం వస్తది. చూడు తన పిల్లల్ని చూస్తాడంట. అవును కదా! ఆయనకి మరుగైనది ఏమన్నది ఉన్నదా? ఈ సంఘంలో ఉన్నది నీవు నేనే కదా! ప్రభు పెట్టి మనవి చేస్తున్నాను. నిన్ను నన్ను చూస్తున్నాడు ఆయన. ఆయన తీర్పు తీరుస్తాడు ఆయన. ఆయన తీర్పు తీరిస్తే ఎవరు తప్పించుకోలేరు. ఆయన కన్నులకు మరుగైనది ఏదీ లేదు. అదే సమయంలో తన ఎడల యథార్థ యథార్థ దృష్టి గల వారిని కూడా బలపరచడానికి యెహోవా కన్నులు లోకమంతటా సంచారం చేస్తున్నాయని మాట గుర్తు చేస్తున్నాను. 2వ దినవృత్తాంతంలో 16:9, 1 పేతురు 3:11, 33 కీర్తన 18, 34 కీర్తన 15 చూసినట్లయితే ప్రభువు కన్నులు నీతిమంతుల మీద ఉన్నాయి అని చూస్తాం. ఆయన కన్నులు చూడండి, పాపము చూడలేనటువంటి కన్నులు. పాపము చేయుచున్న వారిని బట్టి దుఃఖిస్తున్నాడు. లోబడిన హృదయము గల వారిపై దినమల్లా చేతులు చాచి చాటును ఏడ్చుచున్న ఆయన కన్నులను చూస్తాము. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. తీర్పు తీర్చే దేవుడిగా వస్తున్నాడు ఇప్పుడు ఆయన. న్యాయాధిపతి అయిన దేవుడిగా, అపరంజి పాదములు కలిగిన దేవుడిగా వస్తున్నాడు. న్యాయం తీరుస్తాడంట. ఆయన ఆయన దగ్గర న్యాయమైన త్రాసు ఉంది. నా న్యాయమైన త్రాసులో నన్ను తూచునుగాక అన్న యోబు యొక్క మాటలు గుర్తు చేసుకోవాలి మనం. నా ప్రవర్తన న్యాయమని రుజువు చేతును అంటాడు ఆయన. ఆయన పాదములు పుట్టవేయబడి అపరంజను పోలి ఉన్నాయి. ఆ తీర్పులో మన స్థానం ఎక్కడ? గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉంటామా, లేదా నిలిచే గింజల్లాగా ఉంటామా? ఒకసారి ఆలోచించండి. ఆ పాదాలు ఒకప్పుడు మన దగ్గరికి పరిగెత్తాయి. మనల్ని ప్రేమిస్తూ మన దగ్గరికి వచ్చాయి. మన స్థానాన్ని తీసుకున్నాయి. ఆ పాదాలు నేల మీద నడిచాయి. ఆ పాదాలు రాళ్ళ మీద నడిచాయి. శ్రమలు కలిగిన ఆ కలవరి మార్గంలో ఘోరమైన శ్రమల గుండా నడిచాయి. నీ కొరకు, నా కొరకు. ఆ కాళ్ళు ఇంకా నడవకుండా సిలువకి మేకులతో బిగించబడ్డాయి. అక్కడి దాకా వెళ్ళాయి ఆ పాదాలు. ఇప్పుడు ఆ పాదాలు ఎలా ఉన్నాయి? తీర్పు తీర్చే పాదాలుగా ఉన్నాయి. మొదటిగా నేను రక్షించే గొర్రెపిల్లలాగా వచ్చాడు. లోక పాపంలోను మోసుకుని పోవు గొర్రెపిల్లలాగా వచ్చాడు. ఇప్పుడు తీర్పు తీర్చే న్యాయాధిపతిగా వస్తున్నాడు. కడ తీర్పు వేళ చూడండి, సంఘంలో మన స్థానం ఏంటి? యోచించుకో, ఆలోచించుకో. ఒకవేళ నీవు ఇంకా మారు మనసు పొందకపోతే, ఇంకా రక్షణ పొందకపోతే ఇప్పుడే ప్రభువా నేను పాపిని, ఇదిగో నేను గుర్తెరిగాను, నీ సిలువ ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది, నన్ను క్షమించు ప్రభువా, నీ బిడ్డగా నన్ను చేసుకొని అడుగుతారా? ఈ యొక్క తుయితైర సంఘంలో మంచి విషయాలు ఉన్నప్పటికీ ఘోరమైన తప్పిదాలు చూస్తున్నాడు. ఏమిటి అంటే తన ప్రవక్తిని అని చెప్పుకుంటున్న యెజబెలును ఉండనిచ్చింది. మంచి విషయాలు కూడా చెప్పబడ్డాయి. క్రియలు బాగున్నాయి, ప్రేమ గొప్పగుంది, విశ్వాసం కొనసాగిస్తున్నావు, పరిచర్య చేస్తున్నావు, సహనం కలిగి ఉన్నావు. 5 విషయాలు. నీ క్రియలు నేను ఎరిగి ఉన్నాను. మరి మన క్రియలు ఎరిగి ఉన్నాను అంటున్నాడు. క్రియలు కలిగిన క్రైస్తవుల్లాగా మనం పరీక్షించుకోవాలి. ఏమనంటే క్రియలు కలిగిన క్రైస్తవులమా, క్రియలు లేని క్రైస్తవులమా? యాకోబు భక్తుడు అంటాడు కదా,
వారి క్రియలు వారి వెంట వెళుతున్నాయి. నీ క్రియలే కదా నీ గురించి సాక్ష్యం ఇస్తాయి. నీ క్రియలే, మన క్రియలే మన కొరకు సాక్ష్యాన్ని పలుకుతాయి. క్రియలు లేని క్రైస్తవ్యము మృతము అని లెక్కించవచ్చు. నీ క్రియలు నాకు తెలుసు అంటున్నాడు. మత్తయి సువార్త 5:16 చూస్తే ఆ క్రియలు వెలుగుగా మనం చూస్తాము. క్రియల గురించి యాకోబు భక్తుడు ఇద్దరి గురించి జ్ఞాపకం చేస్తాడు. ఒకటి అబ్రహాము, 2 రాహాబును కూడా జ్ఞాపకం చేస్తాడు. క్రైస్తవునికి తగిన క్రియలు ఉండాలి. రెండవది, నీ ప్రేమను నేను ఎరుగుదును. క్రీస్తు ఎడల ఈ సంఘంలో ప్రేమ చాలా గొప్పగా ఉంది, అపారమైనది, గుర్తించదగినదిగా ఉన్నది. మరి మన ప్రేమ ఎలా ఉంది? మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టాడే, నీవు ఇంకా పాపివై ఉండగా, ఇంకా దూరస్తుడవై ఉండగా, ఇంకా శత్రువై ఉండగా, ఇంకా బలహీనుడివై ఉండగా క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాడు. అయితే ఆయనే మనల్ని మొదటగా ప్రేమించాడు కదా. అవును కదా. ఈరోజు మన ప్రేమ ఎలా ఉంది? ఆదికాండం 22 అధ్యాయంలో, ఆదికాండం 22వ అధ్యాయంలో ఉండాలి మన ప్రేమ. దేవుడిని ప్రేమించాలి. ఇక్కడ అబ్రహాంకు ఒక ప్రశ్న వచ్చింది, దేవుడిని ప్రేమించాలా, కుమారుని ప్రేమించాలా అన్న విషయం వచ్చేసరికి అక్కడ మనకు అబ్రహాం యొక్క ప్రేమ కనిపిస్తుంది. నీ ప్రేమకు పరీక్ష ఎదురైనప్పుడు నీ ప్రేమ ఎట్టిది కదా. ఆయన ప్రేమ గొప్పది. మన తొలి ప్రేమ ఆయనకి ఇవ్వాలి. ఆయన మాత్రమే మన ప్రేమకు పాత్రుడు, ఎవరికి చెందకూడదు. అయినా మీకు వీలైతే ఒక బుక్ చదవండి, యవ్వన కాలపు ప్రేమ ప్రభువుకే అనే బుక్. లేమన్స్ ఇవాంజలి ఎల్జిఎఫ్ డానియల్ ఐ గారు ఒక బుక్ రాశాడు, యవ్వన కాలపు ప్రేమ ప్రభుకే. చాలా అద్భుతంగా ఉంటుంది, వీలైతే మీరు చదవండి. తర్వాత మీ విశ్వాసాన్ని నేను ఎరిగాను. చూడండి, ఆయనలో మన విశ్వాస స్థానం ఎలా ఉండాలి? ఒక విషయం గుర్తు చేస్తాను, విశ్వాసం అనేది ఒకేసారి మనకు వృద్ధి చెందదు, క్రమక్రమంగా వృద్ధి చెందుతుంది. అంచెలంచెలుగా ఆయనను, దేవుణ్ణి ఆశ్చర్యపరిచే వారిగా ఎదగాలి మనం. ఎలా ఉంది మన విశ్వాసం క్రీస్తులో? ఆయనను మాత్రమే మన కళ్ళ ముందు ప్రదర్శించుకునే వారిగా మన విశ్వాస జీవితంలో మనం కలిగి ఉండాలి. అసలు నీ విశ్వాసానికి నీవిచ్చే నిర్వచనం ఏమిటి? మీరు విశ్వాసం లేని వారిగా ఉండకండి అంటున్నాడు. మనం మన విశ్వాసంలో దేవుణ్ణి గణపరచవలసిన వారమై ఉన్నాము. 4వది, నీ పరిచర్య నేను ఎరుగుదును అంటున్నాడు. నీ పరిచర్య నేను ఎరుగుదును. ప్రభువు కొరకు క్రియలు, విశ్వాసము వ్యక్తం చేసినట్లుగా సంఘం చేసిన పరిచర్య దేవునికి తెలుసు. పరిచర్య చేసే పరిచారకులుగా కూడా మనం ఉండాలి. ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మనం పరిచర్య చేయాలి. 5, నీ సహనము నేను ఎరుగుదును. నీ సహనము కొనసాగింపనీయుడి. అవును కదా. మన జీవితాల్లో ఆయన రాకడ కొరకు సహనము, శ్రమలు ఓర్చుకున్నట్టులో సహనము, ఎదురు చూస్తూ ప్రభు కొరకు ఓర్చుకుని శ్రమలను అనుభవిస్తూ జీవితాన్ని కొనసాగించాలి. న్యాయాధిపతి వాగిట నిలిచి ఉన్నాడు, ఆయన రాబోతున్నాడు. యాకోబు భక్తుడు అంటాడు, ఆయన రాబోతున్నాడు కాబట్టి మనము వ్యవసాయదారుడు లాగా ఉండాలంట. అంటే వ్యవసాయదారుడికి ఏంటి? ఓపిక ఉంటుంది. దేని కొరకు? వర్షం కొరకు ఎదురు చూసేంత ఓపిక మనకు ఉండాలి. మళ్ళీ అంటాడు రెండవ మాటగా యాకోబు భక్తుడు, సహనము. ఇవన్నీ యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక మాట అంటాడు, నీకు ఓపిక ఉండాలి, సహనం ఉండాలి. 3, ఏలియా భక్తునికి ఉన్న ఆసక్తి ఉండాలి. ఏలియా కూడా మనలాంటి స్వభావం కలిగిన మనుషుడే అయినను వర్షము పడకుండాన్నట్లుగా అతడు ఆసక్తితో ప్రార్థన చేస్తాడు. ఈ చివరి దినాల్లో ఈ 3 కూడా మనకు అవసరము, ఓపిక, సహనము, ఆసక్తి. దేవుడు అంటున్నాడు, నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనా నేను ఎరుగుదును. ఎప్పుడు కూడా మన జీవితంలో, విశ్వాస జీవితంలో ఎదుగుదల ఉండాలి. అవును కదా. అంటే ఫస్ట్ 0 30 60 100. అంటే మన క్రియలు 30 60 100 ఉండాలి.
ప్రేమ 30 60 100, విశ్వాసము 30 60 100, పరిచర్య 30 60 100, సహనము 30 60 100. ఈ విధంగా క్రమక్రమంగా ఎదుగుతున్నప్పుడు చూడు ఎంత ప్రశంసిస్తున్నాడు దేవుడు. నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనాయి, మరింత ఎక్కువ. ఆలోచన చేయండి ఒకసారి. చాలా మంది ఇలా అంటారు, నేను రక్షణ పొందిన దినాల్లో చాలా గొప్పగా ఉన్నాను, సువార్త ఎక్కువగా చేశాను, అప్పుడు ఎప్పుడు బైబిల్ చదువుతూనే ఉండేవాడిని. ప్రశ్న ఏంటంటే, మరి ఇప్పుడు ఏమైంది? వెనుదిరిగి వెళ్ళిపోయావా? బలహీనపడిపోయావా? ఏమైంది అసలు? ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం, సరి చేసుకుందాం. అయితే దేవుడు అంటున్నాడు, ఇదిగో ఇంతవరకు బాగానే ఉంది, అయితే నీ మీద తప్పు ఒకటి మోపాల్సి ఉన్నది. ఏమిటా తప్పు? మనల్ని మనం ఒకసారి చేసేసుకుందామా? ఏమనగా, తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజెబెల్ అనే స్త్రీని నువ్వు ఉండనిచ్చుచున్నావు. ఎవరు యెజెబెల్? ఈమె త్వరగా 5 నిమిషాల్లో చెప్పేస్తాను. ఎవరు ఈమంటే, ఈమె సీదోనీయుల రాజైన ఎద్మయి కుమార్తె. ఈమె ఒక అన్యురాలు, ఒక రాజకుమార్తె. ఈమె ఇశ్రాయేలు రాజు ఆహాబు ఈమెను వివాహం చేసుకున్నాడు. ఈమె గురించి వివరణ కావాలంటే మొదటి రాజులు 17 అధ్యాయం నుండి చదివితే ఉంటుంది. ఏలియా వెళ్ళి ఆహాబు రాజు గుమ్మం దగ్గరికి వెళ్ళి, యెహోవా జీవము తోడు 3.5 సంవత్సరాలు వర్షము రాదని ప్రవచించినప్పుడు ప్రవచించాడు, మీకు గుర్తుందా? అయితే ఎందుకు ప్రవచించాడంటే ఆమె కారణం. ఆహాబు అన్య స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడంటే ఆ రోజుల్లో వ్యాపార లావాదేవీల కొరకు, విస్తరణ కొరకు చేసుకున్నాడు. అయితే ఆమె వస్తూ కోడళ్ళు అత్తవారింటికి వచ్చేటప్పుడు వస్తువులు అవి ఇవి తెచ్చుకుంటారు కదా! అలాగా ఈమేం చేసిందంటే పూజారులను తెచ్చుకుంది. 850 మంది, 400 మంది బయలు ప్రవక్తలు, 450 మంది అషేరా ప్రవక్తలు, మొత్తం 850 మంది ప్రవక్తలని అంటే పూజారులను తెచ్చుకుంది. వస్తూ విగ్రహాలు తెచ్చుకుంది. చాలా మంది ఇశ్రాయేలు రాజులు అన్య స్త్రీలను వివాహం చేసుకున్నారు కానీ, అయితే ఆ వివాహాలు వాళ్ళకి అయినప్పుడు ఆ 4 గోడల మధ్య వారింటిలోనే వాళ్ళు ఆరాధించారు. కానీ ఈ యెజెబెల్ ఏం చేసిందంటే, ఈ తెచ్చుకున్న విగ్రహాలకి మీరందరూ మొక్కాలని పట్టుబట్టింది. రాజును కీలుబొమ్మగా చేసింది. దేనికి పనికిరాడు అన్నగా ఒక రకంగా సందేశం ఇచ్చింది. రాజుగారి నోటిని మూసివేసింది. అధికారాన్ని చేతిలోకి తీసుకుంది. నిజ దేవుని ఆరాధన లేకుండా చేద్దామనుకుంది. నిజ దేవుని ప్రవక్తలను ఊచకోత కోసింది. భయపడిపోయారు ఇశ్రాయేలు ప్రజలందరూ. ఎవరు బయటికి రాలేదు. బయలుదేవత ఆరాధనను ప్రతిష్ఠించడానికి ఆమె పూనుకుంది. ఆమె బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఆహాబు గురించి ఇంత జరుగుతున్న ఈ రాజు ఏమి చేస్తున్నట్టు, ఏమి పట్టనట్టు, ఎవరి గురించి, ఏ రాజు గురించి రాయని మాటలు ఈ రాజు గురించి బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. తన భార్య అయిన యెజెబెలు ప్రేరణ చేత యెహోవా దృష్టికి కీడు చేయడానికి తన్ను తాను అమ్ముకున్న ఆహాబు వంటి రాజు ఎవడూ లేడని బైబిల్లో రాయబడింది. తన్ను తాను అమ్ముకున్నాడు. వాస్తవంగా యెజెబెలు దుర్మార్గతకి, వ్యభిచారానికి, భ్రష్టత్వానికి, పాపానికి పరాకాష్ట. బైబిల్ గ్రంథంలో దుర్మార్గత పరాకాష్ఠకి చేరినప్పుడు ఇదిగో ఈ పేరునే వ్రాయబడింది. దుష్టత్వాన్ని వివరించడానికి యెజెబెలు ఆత్మ అని రాయబడింది. యెజెబెలు అన్న పేరుకి అర్థం ఏంటంటే సుశీల. సుశీల అంటే శీలావతి, గుణవంతురాలు, పవిత్రత, ఈ అర్థాలు వస్తాయి. కానీ ఈమె దుర్మార్గురాలు. ఆమె ఏమని ప్రచారం చేసిందో తెలుసా? హలో, ఒకానప్పుడు యెహోవా దేవుడు ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఆయన లేడు, చనిపోయాడు అని ఇశ్రాయేల్ దేశంలో చాటి చెప్పింది ఈమె. ఇదిగో ఒకవేళ మీ దేవుడు ఉన్నట్లయితే ఇదిగో మీ ప్రవక్తల్ని నేను ఇంతమందిని చంపేస్తున్నాను కదా, నన్ను చంపమనండి అనేసరికి అసలు ఇశ్రాయేలీలకి నోటి నిండా మాట లేదు. ఆమె ఏం చెప్పిందో చేస్తున్నారు. చూడండి, ఇశ్రాయేలీలు వారి యొక్క విశ్వాస జీవితం ఎంత బలహీనంగా ఉందో చూడండి. మొదటి రాజులు 21:21లో చూస్తాము. ఆహాబు ఎంత దుర్మార్గుడో చూస్తాము. 850 మంది పూజారులను ఆమె స్థానంలో పెట్టుకొని పెంచి పోషిస్తూ ఉంది. ఎటు చూసిన విగ్రహారాధనే. ఇశ్రాయేల్ దేశమంతా ఎటు చూసిన ఆ సమయంలో విగ్రహాలే. అయితే దేవుడు
గిలాదు వాడైన ఏలియాను పంపించాడు. ఏలియా వచ్చి అంటున్నాడు, ఆయన చచ్చిపోలేదు, దేవుని సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను, ఆయన జీవాధిపతి. తీర్పును ప్రకటించాడు ఆయన ఆ రోజు. ఆమె దుష్టత్వానికి ఏలియా ఒక్కడే ఆమెను ఎదుర్కొని బలపడ్డాడు. 800 మంది ప్రవక్తలతో పోరాడి ఏలియా ఒక్కడే కర్మేలు పర్వతం మీద యెహోవా నిజమైన దేవుడని ఆకాశము నుండి అగ్నిని రప్పించాడు ఆ రోజు. ఆ ప్రవక్తలను స్వయాన ఆయన కత్తితో 850 మందిని చంపేసినట్లు కూడా మన చరిత్రలో చూస్తాం. ఈ సంగతి తెలిసి కూడా అగ్ని దిగి వచ్చిన సంగతి తెలిసి కూడా లోబడలేదు ఆమె. ఏలియా కబురు పంపించింది, ఇదిగో నా ప్రవక్తను చంపావు కదా నువ్వు, రేపు ఇదే సమయానికి నిన్ను వారిలో ఒకటిగా చంపుతానని బెదిరించింది. చూడండి ఎంత దుర్మార్గమో, చాలా విచిత్రమో. ఒక కఠినమైన స్త్రీ ఈమె. ఆకాశం నుండి అగ్నిని రప్పించినప్పుడు కూడా కనీసం యెహోవాయే దేవుడని నమ్మలేదు ఆమె. ఎంత దుర్మార్గంలో ఉంది. ఆహాబు పక్కనే ఉన్న ఇంకొక విషయం తెలియజేస్తాను, ముగించేస్తాను, తర్వాత చెప్పుకుందాం. ఆహాబు రాజు కదా, పక్కన ద్రాక్ష తోట ఉంది, అది కావాలన్నాడు ఆయన. నాబోతు ఇవ్వలేదు. ఇంటికి వచ్చాడు, మంచం ఎక్కాడు, మూతి ముడుచుకున్నాడు, రాణొస్తుంది. వచ్చేటప్పటికి అడిగింది, ఏమైంది? ఆ ద్రాక్ష తోట నాకు కావాలి. సరే నువ్వు సైలెంట్గా ఉండి నేను తీసుకొస్తాను అన్నది. అబద్ధ సాక్షులను బట్టి రాళ్లతో కొట్టించబడి ఆ ద్రాక్ష తోటను ఆక్రమించేసింది. అంత దుర్మార్గురాలు. అయితే దేవుడు చూశాడు, ఏలియా ప్రవక్తను పంపాడు, తీర్పును ప్రకటించాడు. ఏ సమయమందు ఏ స్థలమందు నాబోతు రక్తము కుక్కలు నాకినో అదే స్థలమందు నీ రక్తాన్ని కుక్కలు నాకుతాయి. మనలో మన సంఘములో ఉండనిస్తే జరిగే ప్రభావాలు ఏంటో, ఇంకా ఆమెను ఉండనిస్తే దేవుడు ఎలా తీర్పు తీరుస్తాడో మనం ఎలా సరి చేసుకోవాలో తర్వాత నేర్చుకుందాం. ఒకటే, సంఘము అంటే సంఘంలో ఉన్నది నీవు నేనే. సంఘానికి ఉత్తరాలంటే దేవుడే మనకు ఉత్తరాలు రాస్తున్నాడు. ఇదిగో నువ్వు సరి చేసుకో, నువ్వు సరిదిద్దుకో, లోబడు అన్నప్పుడు మనం లోబడాలి, సరి చేసుకోవాలి. ఒకవేళ మనలో ఏమైనా తప్పిదాలు ఉంటే, ప్రభా నన్ను క్షమించు, నేను మార్చుకుంటున్నాను, నేను సరిదిద్దుకుంటున్నాను అన్నప్పుడు దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. రెండో అంశం తర్వాత చెప్పుకుందాం. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. దేవునికి అండి. స్తోత్రముల ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడాని బంగారు పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. అయ్యా, గడిచిన దినమంతయు నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా ఉంచిన తండ్రి, ఈ సమయం ముందు రీతిగానైనా నేను ప్రార్థించుకున్నట్టుకు, నేను ధ్యానించుకుంటూ మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నాయన నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయం చూడలేక ఎంతో మంది గతించిపోయి ఉంటారు నాయన. మీరైతే మాకు ఈ సమయాన్ని ఇచ్చారంటే నా తండ్రి, వాళ్ళకంటే మేము గనులము కాదు కానీ నా తండ్రి, ధనవంతులము కాదు కానీ నా తండ్రి, నాయన విద్య కలిగిన వారం కాదు కానీ నాయన. అయ్యా, నీవైతే నాయన మమ్మల్ని ఎన్నుకున్నటువంటి వాడవు నా తండ్రి. నాయన మమ్మల్ని సజీవులుగా ఉంచిన తండ్రి, ఈ యొక్క సాక్షులుగా మమ్మల్ని నిలుపుకుంటున్న విధానం బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. నీ వాక్యం వినుటకు నాయన, నీ ధ్యానించుకున్నటకు నా తండ్రి, మాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. ఈ సమయంలో నా తండ్రి, నాయన వాక్యాన్ని బోధించినటువంటి దాసుని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం నా తండ్రి. నాయన వాక్యం చెప్పిన విధానం బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. ఇంకా కూడా నా తండ్రి, నాయన ఇంకా లోతైనటువంటి మర్మాలు నాయన మాకు చెప్పగలిగేటువంటి జ్ఞానమును కూడా నీ బిడ్డకి దయచేయమని అడుగుచున్నాం నాయన. మంచి బలమైన ఆరోగ్యమైన శక్తిని దయచేయండి. ఆయన చేయ చిన్న పని బాటల్లో మీరు తోడుగా ఉండండి. ఆయన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. బిడ్డల్ని, భార్యని జ్ఞాపకం చేసుకోండి. కుటుంబం అంతా ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. ఇంకా కూడా నా తండ్రి, నాయన ఆయన చేయించిన పని బాటల్లో మీరు తోడుగా ఉండండి. ఇంకాను నా తండ్రి, నాయన ఇంకా ఎక్కువగా నా తండ్రి నీ వాక్యాన్ని బోధించటంలో నాయన కావలసినటువంటి జ్ఞానము నీ దాసునికి దయచేయమని అడుగుచున్నాం నాయన. సహాయం చేయండి. ఎందుకంటే నా తండ్రి చెప్పినటువంటి ప్రతి మాటను నా తండ్రి మా హృదయాల్లో నా తండ్రి ఉంచుకుని నా తండ్రి నీరు కట్టి ఫలింప చేయమని అడుగుచున్నాం నా తండ్రి. సహాయం చేయండి. నీ వాక్యానుసారంగా మేము జీవించుటకు సహాయం దయచేయండి. మా జీవితాలను మేము చక్కబెట్టుకుంటూ సహాయం దయచేయండి. మా కుటుంబాలు మేము నాయన ఎంతగా చక్కబెట్టుకుంటూ కాపాడుకున్నట్టుకు సహాయం దయచేయమని అడుగుచున్నాం నాయన. సహాయం
సహాయం చేయండి. చేరి కూడా వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. విన్న ప్రతి వినైనా ప్రతి బిడ్డ నా తండ్రి నైనా వాళ్ళ కుటుంబాలను వాళ్ళు సరిదిద్దుకున్నట్టుకు నా తండ్రి వాళ్ళు మేము ఉండవలసినటువంటి తీరును మాకు దయనైనా మాకు నేర్పించిన విధానం అని బట్టి కూడా నా తండ్రి మీకు వందనాలు చెల్లించుకుంటున్నా తండ్రి. నాయన ఇంకా ఎంతమంది రావాలి బిడ్డలను అందరూ నడిపించమని అడుగుచున్నాం నాయన. ఈ రోజు అంతయు నా తండ్రి నీ వాక్యాన్ని నాయన మా హృదయంలో ముంచుకొని నాయన దాన్ని ధ్యానించుకున్నట్టుకు నా తండ్రి మీ కృపను మాకు అనుగ్రహించమని అడుగుచు నాయన ప్రతి బిడ్డ విషయంలో నాయన మీరే సహాయం దయచేయమని వేడుకుంటూ నాయన నేను చేసిన ఈ ప్రాంతాల్లో ఏమైనా తప్పులు ఉంటే దయతో మన్నించమని మీ ప్రియకుమారుడు అనే యేసయ్య పరిశుద్ధ నామం పేరిట అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్.